క్షేత్రంలోనే చోరీకి గురైంది. క్షేత్రపాలకుడు అంటే మీ అందరికి తెలిసే ఉంటుందిగా, ఆ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటాడనమాట. ఆయనకే ఈ రోజు రక్షణ లేదు. ఈ బిఆర్ నాయుడు గారు ఏ ముహూర్తాన చైర్మన్ పదవి తీసుకున్నారో గాని టీటీడీది, అప్పటి నుంచి టీటీడీ మొత్తం మనం ఇంతకు ముందు కని విని ఎరుగని ఎన్నో వింతలు, విడ్డూరాలు, అరాచకాలు, అన్యాయాలు అన్ని మనం కొండపైన చూస్తూ ఉన్నాం. ముందుగా ఎన్ని గోవులు చనిపోయాయో మనందరికీ తెలుసు. ఇదే ఒక పెద్ద అశుభం అసలు మనకి. ఎన్ని గోవులు చనిపోయాయండి ఆయన చైర్మన్ గా ఉన్న టైంలో. అలాగే కొండపై మాంసాహారం, మద్యం విచ్చలవిడిగా దొరుకుతుండడం, గంజాయితో బ్యాచ్లు కొట్టుకోవడం. ఇకపోని దర్శనాల విషయంలో ఏమైనా కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారా అంటే అది లేదు. తొక్కిసలాటలు, భక్తులు చనిపోవడం, గాయాల పాలవడం, వీటన్నిటికీ తోడు ఈ రోజు ఆ క్షేత్రపాలకుడి విగ్రహమే చోరీకి గురవడం. అంటే ఆయన టీటీడీ చైర్మన్ పదవిని కూడా ఆయన ప్రైవేట్ ఛానల్ చైర్మన్ పదవిలా చూస్తున్నారు. బెదిరించాలి, డబ్బులు వసూలు చేయాలి, అబద్ధాలు చెప్పాలి. అలాగే ఇక్కడ కూడా చేస్తున్నారు. ఇంకా ఇవన్నీ బయటకు వచ్చిన నిజాలు, బయటకు వచ్చిన అన్యాయాలు టీటీడీలో జరుగుతున్నవి. ఇక రానివెన్నో, బయటకు రానివెన్నున్నాయో. ఇంకా ఈ రోజున దర్శనానికి వెళ్లిన ప్రతి ఒక్క భక్తుడు కూడా చెప్పే మాట సదుపాయాలు సరిగ్గా లేవు, దర్శనం సరిగ్గా అవ్వట్లేదు, ఇది వరకుట్లా లేదు. మళ్ళీ మాట్లాడితేనేమో చెప్తారు ఒక్కొక్కళ్ళు, ఇంత పెద్ద పెద్ద డైలాగులు చెప్తారు. మేము సనాతన రక్షకులము, మాకు ఆంజనేయ స్వామి అంటే విపరీతమైన గౌరవము. మరి నిజంగా ఈ మాటలు మాట్లాడిన పెద్ద మనుషులందరూ ఈ రోజు ఏమయ్యారు? ప్రతి సంవత్సరం హనుమత్ జయంతి రోజున ఎంత వేడుకగా, ఎంత వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఇప్పుడు చోరీకి గురైనటువంటి హనుమంతుడి విగ్రహానికి ఎంత వైభవంగా పూజలు జరిపిస్తారు. మరి ఈ రోజున ఆ విగ్రహం చోరీకి గురైందే, సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డ్ అయిందే. మొత్తం యొక్క టీటీడీ యొక్క భద్రతా వ్యవస్థ పైనే ఈ రోజున ప్రశ్నలు తలెత్తుతున్నాయి కదా ఈ సందర్భంలో. మరి ఎందుకు ఒక్కళ్ళు కూడా వచ్చి మాట్లాడట్లేదు? ఒక్కళ్ళు కూడా ఎందుకు దీని మీద ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు? ఎక్కడ ఏ మెట్లు అడగాలని ఆలోచించుకుంటున్నారో ఇంకా మళ్ళీ వేషాలకి మాత్రమే పరిమితం అయిపోయి, మాటలకి మాత్రమే పరిమితం అయిపోయి చేతులకి దూరంగా జరిగిపోతుంది ప్రస్తుత కూటమి ప్రభుత్వం. దాన్ని ప్రజలు ఖచ్చితంగా గమనిస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ, ఇదే టీటీడీ ఆధ్వర్యంలో ఎన్ని గుళ్లు కట్టించారు, హైందవ వ్యవస్థకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తూ, హైందవ ధర్మాన్ని నమ్ముతూ, దానికి ఒక గౌరవాన్ని కలిగిస్తూ ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే ఈ రోజున మీరు పేరుకి మేము హైందవ ధర్మాన్ని రక్షిస్తాము, సనాతన ధర్మాన్ని కాపాడతామని చెప్పేటువంటి మీ హయంలో, కూటమి ప్రభుత్వంలో విగ్రహాలు మాయమైపోవడం, గుళ్లను కూల్చేయడం, అపరిశుభ్రంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో దైవ విగ్రహాలు కనపడడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. నిజంగా ఈ రోజున టీటీడీ మాజీ చైర్మన్ మా భూమన కరుణాకర్ రెడ్డి గారు అడిగినట్టు ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు వెంటనే ఈ తప్పులన్నిటికీ కూడా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, మీరు వచ్చిన దగ్గర నుంచి అబద్దాలు, లడ్డూలో కల్తీ జరిగిందని ఏ రోజైతే మీరు మొదలు పెట్టారో ఆ రోజు నుంచి వరుసగా అన్ని మీ తప్పులే కనబడుతున్నాయి. దేవస్థానాల విషయంలో పరకామణి కేసు కావచ్చు, లడ్డూ కల్తీ కావచ్చు, ఇందాక మనం చెప్పుకున్నట్టు గోవులు చనిపోవడం కావచ్చు, భక్తులు ఇబ్బందులు గురవడం కావచ్చు, భక్తులు ప్రాణాలు కోల్పోవడం అనేది టీటీడీ చరిత్రలో ఎప్పుడన్నా విన్నామా అసలు మనం? పైన కొండపైన దర్శనానికి వెళ్లి చనిపోవడం అంటే అది మీ లోపం కాదా? ఈ రోజు ఆంజనేయ స్వామి విగ్రహ చోరీ. దీన్ని బట్టి అర్థం అవ్వట్లేదా ఎవరు సనాతన ధర్మాన్ని నిజంగా ఆయన పాలనలో కాపాడి సనాతన జెండా ఎంత ఎత్తున ఎగరేశారో, ఎవరు ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో సనాతన ధర్మాన్ని పేరుకి మాత్రమే పరిమితం చేసి ఎవరు ఆ సనాతన ధర్మాన్ని కింద పడేస్తున్నారు అనేది చూసే ప్రజలకి ఖచ్చితంగా అర్థమవుతోంది. మరొకసారి బిఆర్ నాయుడు గారు ఈ తప్పులన్నిటికీ బాధ్యత వహిస్తూ ఆయన వెంటనే రాజీనామా చేయాలి అని భూమన కరుణాకర్ రెడ్డి గారు అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము కూడా ఇదే కోరుకుంటున్నాం.
సనాతన ధర్మాన్ని మాటలతో కాదు చేతలతో కాపాడుకుందాం. ఎన్నికల టైంలో మీకు గుర్తుండే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అంటూ చెప్పారు. ఆ తర్వాత అసలు మొదటి సంవత్సరం అంతా తల్లికి వందనం అనే మాటే మర్చిపోయి ఎగ్గొట్టేశారు. అంటే ఆ సంవత్సరం అంతా పిల్లల్ని స్కూల్కి పంపించకుండా ఇంట్లో ఉంచుకోవాలా? పోనీ తర్వాత సంవత్సరం ఏదో అరా కొరగా నిధులు విడుదల చేశారు. ఈ రోజు ఇస్తున్నామని చెప్పుకునేటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పని ఎలా ఉంటుందంటే అరచేతిలో వైకుంఠం చూపించినట్టుగా ఉంటుంది. ఇచ్చేది ఇంత, చెప్పేది ఇంత. అది తల్లికి వందనంలోనైనా, ఈ రోజున రాష్ట్రానికి మంజూరైన నిధుల విషయంలోనైనా ఆయన చెప్పేది కొండంత చెప్తారు, చేసేది కనీసం గోరంత కూడా ఉండదు. ఈ రోజు కూడా ఆయన ఇస్తున్నటువంటి తల్లికి వందనంలో ఎంతమంది పిల్లలకు ఆ తల్లికి వందనం రాలేదు. దానికి మళ్ళీ ఏవో రిస్ట్రిక్షన్స్ పెట్టి కొన్ని కేటగిరీస్ లోనే ఇస్తామని చెప్పి కొత్త రూల్స్ ని తెర మీదకి తీసుకొచ్చి ఈ రోజున కొన్ని లక్షల మంది పిల్లలు ఈ తల్లికి వందనానికి దూరం అయిపోతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇదొక జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక అని చెప్పొచ్చు. పిల్లలు గవర్నమెంట్ స్కూల్ కి రావాలి, చదువుకోవాలి అని చెప్పి ఆయన పడ్డటువంటి శ్రమ, చేసినటువంటి ఆలోచనల వల్ల గవర్నమెంట్ స్కూల్స్ లో పెరిగినటువంటి అడ్మిషన్స్ ని మనం గత ప్రభుత్వంలో చూస్తే ఈ రోజున తల్లికి వందనం అంటూ చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి పంగనామాలు చూస్తున్నాము. తగ్గిపోయినటువంటి పిల్లల్ని చూస్తున్నాము. గవర్నమెంట్ బడుల్లో సరిగ్గా లేనటువంటి విద్యా వ్యవస్థను చూస్తున్నాం.